श्रीराम जय राम रघुराम। ఓం నమో వెంకటేశాయ। ఆమీలయన్ దశశిరో వదనాంబుజాతం ఉన్మీలయన్ జనకజానయనోత్పలే చ ఆనందయన్ సకల జీవచకోర రాశిం శ్రీరామచంద్ర విభురస్తు మదీయ చిత్తే। దశకంఠుని యొక్క దశవదనములు అనే పద్మములను ముకుళింపజేసేటటువంటి వాడు, సీతాదేవి యొక్క నేత్రములు అనే కలువలను వికసింపజేసేవాడు, సమస్త చరాచర సృష్టికి కూడా ఆనందాన్ని కలుగజేసే శ్రీరామచంద్రుడు భక్తులందరి యొక్క మనస్సులలో కొలువుండి అందరినీ కూడా అనుగ్రహించాలి అని ప్రార్థిస్తూ, శ్రీవారి అనుగ్రహంతో భక్తులందరూ కూడా సకల సంపదలతోటి వర్ధిల్లాలి అని ఆకాంక్షిస్తూ తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఈ కలియుగ వైకుంఠంలో నిర్వహిస్తున్నటువంటి శ్రీమద్ రామాయణం బాలకాండ పారాయణ కార్యక్రమంలో నేటికి మనం 159వ రోజులో ప్రవేశించాము। ఈనాటి మన బాలకాండ పారాయణ కార్యక్రమాన్ని శ్రీ గురు ధ్యానపూర్వకంగా సత్సంకల్పంతో మనందరము కలిసి ప్రారంభించుకుందాము। ఓం నమో వెంకటేశాయ। శ్రీ గురు ధ్యానం గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః। శ్రీనివాస ధ్యానం శ్రీ వెంకటాచలాధీశం శ్రియాధ్యాసిత వక్షసం శ్రితచేతన మందారం శ్రీనివాసమహం భజే। అథ సంకల్పః శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య శ్రీ పద్మావతీ జానేః అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీరామచంద్ర రూపాంతరస్య భగవతః శ్రీ వెంకటేశ్వర స్వామినః సన్నిధౌ హనుమత్ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మణః పరిపూర్ణానుగ్రహేణ అస్మిన్ భువనే అతిశీఘ్రమేవ విశూచికా క్రిమేః వినాశనార్థం భారతవర్షస్య అభివృద్ధౌ నిమగ్నానాం విద్యా విత్త వాణిజ్య కృషి వైద్య వైజ్ఞానిక దేశ రక్షణాదిరంగేషు విద్యమానానాం ఆస్తిక మహాజనానాం సర్వేషాం సకుటుంబానాం ఆయురారోగ్యైశ్వర్య సద్బుద్ధి ఇత్యాది సర్వశుభఫల ప్రాప్త్యర్థం తేషాం సర్వతోముఖాభివృద్ధి ద్వారా శ్రీరామరాజ్యస్య పునర్వ్యవస్థాపనార్థం అనూఢానాం శీఘ్రమేవ వివాహసిద్ధ్యర్థం దంపతీనాం అనుకూల దాంపత్య సిద్ధ్యర్థం సంతానార్థినాం శీఘ్రమేవ సత్సంతాన ప్రాప్త్యర్థం తతః పితృదేవతా ప్రీత్యర్థం గో సంరక్షణార్థం చ సకల సంపత్ప్రదే శ్రీమద్వాల్మీకి రామాయణాంతర్గతే బాలకాండే యథాశక్తి శ్లోక వ్యాఖ్యాన పురస్సరం 19 సర్గ శ్లోక పారాయణం తథా శ్రీమద్యోగవాదిష్టే విశూచికా మహామారీ నివారకస్య మహామంత్రస్య పారాయణం శ్రీధన్వంతరి మంత్ర పారాయణం చ అన్యోన్య సాహార్యేన ఆచార్య ముఖేన కరిష్యామహే। శ్రీ వాల్మీకి ప్రార్థనా వాల్మీకిర్మునిసింహస్య కవితావనచారిణః శృణ్వన్ రామకథానాదం को न याति परां गतिं
శ్రీ ఆంజనేయ ప్రార్థనా యత్ర యత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం. శ్రీరామాయణ ప్రార్థనా వేదవేద్యే పరే పుంసి జాతే దశరథాత్మజే వేదః ప్రాచేతసాదాసీత్ సాక్షాత్ రామాయణాత్మనా. శ్రీరామ ప్రార్థనా ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ శ్రీమద్ రామాయణే బాలకాండే ఏకోనవింశः సర్గः. శ్రీ గురుభ్యో నమః. శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. శ్రీరామాయ నమః. నిన్నటి రోజున దశరథ మహారాజు గారితో బ్రహ్మర్షి విశ్వామిత్రుల వారు రాముణ్ణి నాకు అండగా పంపించు, సకల లోకాలకి సుఖశాంతులు కలిగేలాగా నేను ఒక గొప్ప యజ్ఞాన్ని చేయ తలపెట్టాను. దానిలో కామరూపులై నేను ఊహించడానికి వీలు కాకుండా నా తపోనిష్టలో నా ధ్యానంలో నేనుండగా సమిధలు వేస్తున్నారేమో నా శిష్యులు అనుకునే లోపు ఎముకలను గుమ్మరిస్తూ ఏవో పండ్లు ఫలాలు పట్టుకొస్తున్నారేమో అని పైకి అనిపించేంతలో మాంసపు ముద్దల్ని అక్కడ దిమ్మరిస్తూ ఏదో పానీయమేమో తాగడానికేమో అనుకునేలాంటి సందర్భంలో రక్తాన్ని చిందిస్తూ వర్షపు ధారలుగా కురిపిస్తూ అంతలోనే పూర్ణాహుతికి బాగా రాజేసిన ఆ అగ్నిదేవుణ్ణి చల్లార్చేస్తూ కేవలం పొగ మాత్రమే మిగిలేలాగా చేస్తున్నారు. మనం కూడా గమనిస్తే లోకంలో ఎక్కడైనా నిప్పు మీద నీరు చల్లినప్పుడు పొగ పైకి లేస్తుంది, నిప్పు పూర్తిగా శాంతించిపోతుంది. అలాంటి సందర్భంలో ఈ పూర్ణాహుతి ఎవరికి సమర్పించగలుగుతాం? పూర్ణాహుతి పూర్ణాహుతి అనే మాట లోకంలో పరిచయం కోసం చెప్పుతున్న మాట. ఆ యజ్ఞ ప్రక్రియ కడపటిదాకా చిట్ట చిగురిదాకా చేరింది అనేంతలోనే ఈ దుష్టమైనటువంటి ప్రవృత్తి కల రాక్షసులు ఇంతటి విధ్వంసానికి పాల్పడుతున్నారు. ఎందుకలా అంటే నా ప్రయత్నం పూర్తయింది అంటే, ఈ యజ్ఞం సఫలమైంది అంటే చేసిన పనికి ఫలితం తప్పనిసరిగా రావాలి కనుక లోకంలో ఏ ఒక్కరికి పీడ, బాధ, వ్యథ లేదా దుఃఖం ఇవేవీ కలగకుండా ఉంటాయి. అది నెగ్గించకుండా ఉండడం కోసం వారు ఆ రకంగా ప్రవర్తిస్తున్నారు. కనుక నాకు రాముణ్ణి సహాయంగా పంపించు అని అడిగారు విశ్వామిత్రుల వారు. ఇంకొక మాట కూడా చెప్పారు, రాముడు ఒక్కడే వారిని వధించగలడు, వారు దాదాపుగా హతులైపోయినట్లే అని కూడా చెప్పారు. అదెలా అంటే ఆఖరి మాటగా నిన్న ఒకటి అనుకున్నాం. ఏమనంటే లంకలో ఆ రాక్షసుల శక్తి ఎంత అని అంచనా వేసే సందర్భంలో ప్రతి ఒక్కరూ అగ్నిదేవుణ్ణి ఆరాధించేవారే, హోమాల్ని చేసేవారే. అంటే దాని మీద చాలా ఆసక్తి, ఇష్టం ఉంది. ఇది మనకి గొప్ప మేలు చేస్తుంది అనే భావన ఉంది. ప్రతి వ్యక్తి వేదాలు వల్లించేవారే అంటే పరమ మంగళకరమైనటువంటి వేద శబ్దంతో వారు ఆ లంకలో ఒకానొక సుప్రభాతం జరుగుతున్నట్లన్నమాట ప్రతినిత్యం కూడా. మరి ఈ రకమైనటువంటి పరిస్థితిలో కనిపించేటటువంటి శక్తిని కలిగించే అదృష్టం, భాగ్యం, పుణ్యం అనే దాన్ని వారు అంతలా సంపాదించేస్తూ ఉంటే అంత పుణ్యాత్ములుగా ఉన్న వారిని ఎలా కొట్టగలుగుతాం అని సందేహంలో పడిన రామచంద్ర ప్రభువుకి ఇంకాస్త విచారిస్తే స్వామి చెప్పిన మాట ఏమి? ఆంజనేయ స్వామి వారు అంటే దయా, సత్యం, శౌచంచ,
రాక్షసానాం నవిద్యతే అనే మాట అన్నారు. అమ్మయ్య దొరికిందిరా పట్టు అని అనుకున్నారు రాముల వారు. ఎందుకని అంటే మంత్రం చదివితే ఫలితం ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. శబ్దానికి ఉండేటటువంటి గొప్ప శక్తి అటువంటిది. దానిని చాలామంది లోకంలో గమనించి ఉంటారు. శబ్దశక్తి ఇంత అని ఇప్పుడు నేను ఉదాహరణలు చెప్పక్కర్లేదు. హోమానికి అగ్నిదేవుణ్ణి ఆరాధిస్తే దానికి ఉండేటటువంటి ఫలితం ఇంత అంత అని చెప్పడానికి లేదు. కనుకనే వేదం మొత్తం ఇంత అయితే ఈ కాస్త అన్నట్లుగా చివరిగా శృతి శిరస్సులు అనే పేరు పెట్టి వేదము చిగుర్లో అనే ఒకానొక హెడ్డింగ్ శీర్షకం పెట్టుకొని బోధించినది తత్వజ్ఞానం, ఆత్మజ్ఞానం, బ్రహ్మోపదేశం. మరి అంతవరకు గడిచిన కథ నడిపించినటువంటిది అంతా దేన్ని నడిపించింది? వేదం అంటే కర్మకాండను. వేదము కర్మకాండము, బ్రహ్మకాండము లేదా జ్ఞానకాండము అని 2 విభాగాలుగా ఉంది అని చెప్తారు. అంటే కర్మకాండము, జ్ఞానకాండము అన్నమాట. మరి ఇంతటి కర్మకాండము అంతా దేనిని బోధిస్తోంది అంటే ఎక్కువగా ఈ హోమం చేయాలి, అగ్నిని ఆరాధించాలి అని బోధిస్తుంది అన్నమాట. ఎందుకని అంటే నీ కంటితో నువ్వు కనిపెట్టలేనటువంటి అంశాన్ని, అంటే ఒక వస్తువును ఒక మంత్రం చదువుతూ ఇక్కడ హోమం చేస్తే అది కాస్త బూడిదైపోయినట్లుగా నువ్వు అనుకుంటున్నా, అది అంటే ఆధునిక విజ్ఞానంతో పరిశీలించాలి అంటే సైంటిఫిక్ వ్యూ అంటారు కదా, ఆ కోణంలో చూస్తే ఒకానొక ఖగోళానికి చేరడం, అక్కడ ఏదో ఓజోన్ పొరని సంస్కరించడం, లేకపోతే సూర్య భగవానుడి ద్వారా వారి ఆ పరంపరగా దశల వారీగా మంచి వర్షాన్ని కురిపించడం, ఈ రకమైన మాటలు కొన్ని. మరి శాస్త్ర దృష్టితో భక్తిగా శ్రద్ధగా పరిశీలిస్తే ఇదంతా దేవతలకు ఆహారం, అమృతం అని. సరే, ఈ రకంగా ఉండగా యజ్ఞ ప్రక్రియ చాలా విలువైనది. కనుకనే మన మహర్షులు నాకు ఇక్కడే ఈ శరీరంతోటే ఫలితం కావాలి, నా కష్టం పోవాలి అని అనుకుంటే దానిని కామ్యేష్టి ప్రకరణం అంటారన్నమాట. కామ్యం అంటే నాకు ఇక్కడే దక్కాలి ఈ ఫలితం అని నువ్వు కోరుకుంటున్నట్లయితే వెంటనే వారు చెప్తారు, ఫలానా నక్షత్రంలో, ఫలానా ముహూర్తంలో, ఫలానా గోశాలలో, ఫలానా దేవాలయంలో లేదా ఫలానా పవిత్రమైన చోట ఈ రకమైనటువంటి హోమాన్ని చేసి నీ ప్రయోజనాన్ని పొందు అని చాలా విరివిగా చెప్తారు. ప్రతి ఒక్క దగ్గర సూక్ష్మంగా గమనిస్తే ఆ మహర్షుల దృష్టిలో ఈ హోమం చేయడం అనేది చాలా చిన్ని అంశం అన్నమాట. కానీ ఇప్పటి వారు పొగొచ్చేస్తుంది, లేకపోతే 4 బ్రాహ్మణుల్ని పిలుచుకోవాలి, లేకపోతే ఇంకా ఎక్కువ వస్తువులు సేకరించుకోవాలి అని హోమం అంటే పెద్ద ప్రక్రియ అనుకుంటారు. అసలు ఎప్పుడైనా సరే ధర్మం అనేది మనం అన్ని వనరులు చేకూర్చుకుని చుట్టూతో పెట్టుకుని సిద్ధం చేసుకుని మనం కనుక కూర్చుంటే ఎంత హాయిగా పిల్లవాడికి పాయసం తినిపించినంత తేలికగా దేవతలకి తినిపించగలుగుతాం. సరే, ప్రకృతంలో యజ్ఞ ప్రక్రియ అనేది అంతటి విలువైనది. అలాంటి దాన్ని పాటిస్తున్నారు రాక్షసులు. కనుక దానివల్ల ఖచ్చితంగా ఫలితం వచ్చేయాలి అంటే రాదు, రాక్షసులకి రాలేదు. దానికి మనమే ప్రత్యక్ష సాక్షులం. ఎందుకు? వీరందరినీ కూడా చీల్చి చెండాడి ఒక్క ఆగ్నేయాస్త్రం వేస్తే కృష్ణార్పణం చేసేసి, ఒక వాయువ్యాస్త్రం వేస్తే విసిరి కొట్టి ఎక్కడో దూరంగా పడేలాగా చేసి, ఈ రకమైనటువంటి ప్రభావం అంతా రాముడి అస్త్రశస్త్రాలకు ఉంది. అంతటి నిరంతరం అగ్నిహోత్రాలు చేసుకుంటూ వేదాలు చదువుకుంటూ ఉండే వారికి కూడా వీటి వల్ల దెబ్బే తగిలింది తప్ప కాచుకోలేకపోయారు అని మనం చదువుకుంటున్నాం, మనం గురువులు చెప్తే వింటున్నాం కదా. కనుక మనమే ప్రత్యక్ష సాక్షులం. ఎందుకని అంటే రాముల వారితో ఆంజనేయ స్వామి చెప్పిన మాటను ఒక్కసారి గుర్తు చేసుకుంటే మనకి సమాధానం అవుతుంది. దయ, సత్యం, శౌచంచ రాక్షసానాం న విద్యతే. మంత్రం ఫలించాలి అంటే, చేసిన హోమం సత్ఫలితాన్ని ఇవ్వాలి అంటే అక్కడ ముఖ్యంగా 3 అంశాలు ఉండాలి. అటు నుంచి రండి. శౌచం మొట్టమొదటి విషయం, ఇది కనిపించేది. మరి 2వ విషయం నోటికి సంబంధించినది సత్యం. 3వ విషయం దయ, హృదయానికి సంబంధించినది. అంటే మనం పరమ పవిత్రంగా ఉండి మంత్రం చదివినప్పుడు మంత్రశక్తి వేరే, పవిత్రత లేకుండా మంత్రప్రయోగం చేసినప్పుడు ఆ మంత్రశక్తి వేరే. గాయత్రీ మంత్రాన్ని మించిన మంత్రం లేదు అని లోకంలో దాదాపుగా చాలామందికి తెలుసు. అలాంటి గాయత్రీ మంత్రాన్ని కాలింగ్ బెల్
నొక్కితే మోగేలాగా, మొబైల్కి కాల్ వస్తే మోగేలాగా పెట్టుకున్న ప్రతి వ్యక్తులు మరి విశ్వామిత్రుల వారంతటి వారు అయిపోతున్నారా? కాలేకపోతున్నారు కదా. దీనికి కూడా మనమే ప్రత్యక్ష సాక్షులం. ఎందుకని అంటే శౌచం లేదు అని మనం గమనించాలి. శుచి పవిత్రత అనేది లేని సందర్భంలో మంత్రం ఫలించదు. ఆచారహీనం న పునంతి వేదాహ అని పెద్దలే చెప్పారు. కనుకనే ఇంతటి దుస్థితుల్లో, ఇన్ని రకాల కష్టాల్లో మనం ఇలా ఉన్నా అనేక రకాల మంత్రాలు, తంత్రాలు, ప్రక్రియలు మనం పాటించుకుంటూ ఉన్నా, గురువులు చెప్పే సలహాలు చెప్తూ ఉన్నా, జ్యోతిష్కులు చేసే సూచనలు చేస్తూనే ఉన్నా, మనం పాటించేవి పాటిస్తూనే ఉన్నా, ఇంకా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా సాగిపోతోంది. అంటే కారణం రాక్షసుల వారసత్వం మనకేదో కొంత వచ్చేసి ఉంటుంది అని మనం ఊహించుకోవాలన్నమాట. శౌచం అనేది చాలా ముఖ్యం. సత్యం అనేది చాలా ముఖ్యం. ఎందుకని అంటే వీరి నోటి వెంట ఉచ్చరించినటువంటి ఈ మాట అంటే ఏమి? మంత్రం అంటే ఏమి? వేదం. అది సత్యవాక్కు. అలాంటి సత్యవాక్కు మాత్రమే పలకడం అలవాటు చేసినటువంటి ఈ నాలుకతో, ఓ యజమాని, నువ్వు నీ భార్య నీ పిల్లలు 10 కాలాలు సుఖంగా ఉంటారయ్యా అని దీవిస్తే ఈ దీవెన కూడా వేదవాక్కు అయిపోతుంది. ఏదో వయస్సు వచ్చి జుట్టు తెల్లబడి లేకపోతే ఇంకా ఏదో వగైరాలు ఏర్పడితే అది దీవెనకు అర్హత కాదు. మరేమి అని ఇంత పసిపిల్లవాడైనా సరే వాడి నోటితో అబద్ధం కనుక ఆడకుండా ఆ మంత్రాన్ని ఉచ్చరించి శ్రీరామ శ్రీరామ శ్రీరామ, అమ్మ నాన్న బాగుండాలి అని అనుకుంటేనే చాలు. అదే పెద్ద ఆశీస్సు. ఆశీస్సు అనేది చిన్నవాళ్ళు పెద్దవాళ్ళకి చేయొచ్చా అని అనుకుంటారేమో, ఖచ్చితంగా చేయొచ్చు. ఏ రకంగా అంటే భగవంతుణ్ణి కోరుకోవడం అని ఆశీస్సు అన్నదానికి అర్థం. అమ్మ బాగుండాలి, నాన్న బాగుండాలి అని కోరుకోవడంలో తప్పులేదు. కానీ నెత్తిన చెయ్యపెట్టి అక్షతలు మంత్రించి దీవిస్తాను అని అనడంలో వీరికి, చిన్నవారికి అర్హత ఉండదన్నమాట. ఎందుకనంటే అవతల వ్యక్తుల నుంచి తన తల్లి తండ్రి లేకపోతే ఇంకా పెద్దలు గురువులు వీరి వల్లనే తనకు సంక్రమించాలి తప్ప తన నుంచి వారికి సంక్రమించేది చాలా తక్కువగా ఉంటుంది. కనుక నెత్తిన చెయ్యపెట్టి దీవించడం ఇలాంటి పనులకు పాల్పడకూడదు. మరి పెద్దలు పిల్లలకి కూడా ఈ వేదం చదువుకున్న వ్యక్తులకు, గురువులకు నమస్కారం చేస్తూ ఉంటారు. అప్పుడు వారు చెప్తూ ఉంటారు ఏమని? అయ్యా మీరు ఉత్తములు, లేకపోతే పలానా విద్వాంసులు, పండితులు అని. అంటే అక్కడ వయస్సు కొలమానం కాదు, వీరిలో ఉండేటువంటి ఆ వేదశక్తి. వేదశక్తి అన్నదానికి ఏమర్థం? సత్యనిష్ఠ. అంటే ఆ వేదాన్నే ఉచ్చరిస్తూ ఉంటే ఎక్కడ పొరపాటు రాదనమాట. పొరపాటు రాకుండా ఎప్పుడూ నాలుక పలుకుతూ ఉంటే ఆ వరసలో చెప్పేసిన మాట అసలైన దీవెన అయిపోతుందన్నమాట. ఇప్పుడు చాలా జాగ్రత్తగా గమనించుకోవాలి. వీరు వేదాలు వల్లిస్తున్నారు రాక్షసులు, కానీ సత్యం లేదు. అంటే సంకల్పం చేస్తారు, ఈ నూతనంగా వివాహమైన వారికి మంచి సంతతి కలగాలి, లేకపోతే అధికారులకు మంచి స్థితి అభివృద్ధి కలగాలి, వారందరూ బాగుండాలి, వీరు బాగుండాలి, వ్యవసాయం చేసేవారు బాగుండాలి, పామరులు బాగుండాలి, ఈ వర్గం వారు ఆ వర్గం వారు, ఇలా రకరకాలుగా అంత సంకల్పం చెప్తాము అని అనుకోండి. మన మాట నిజం కాకపోతే అది సత్య సంకల్పం ఎందుకు అవుతుంది? కనుక ఏనాడు అబద్ధమాడడం ఎరుగనటువంటి ఉత్తముల నోటి వెంట వచ్చిన మాట సత్సంకల్పం అవుతుందన్నమాట. కనుకనే ఇలాంటి రామాయణం వగైరాలు చాలా విలువైన మహామంత్రాలు, గొప్ప మంత్రాలు. ఆ మంత్రాల్ని మనం న్యాయంగా చెప్పుకోవాలి అంటే వినాలి. విన్నంత మాత్రం చేత అంత ప్రయోజనం. ఎందుకంటే నోరు తిరగకపోవచ్చు, ఉచ్చారణ మనం చేసుకోలేకపోవచ్చు, రకరకాలుగా మిగతా సమస్యలు. కాని దానికి, చేతకాని దానికి ఎగిరి చతికిల పడే కంటే మనకి ప్రయోజనం ఎలా వస్తుందో ఆ మార్గంలో ప్రయోజనాన్ని పొందడం చాలా ఉచితం కదా. కనుక ఆచార్యముఖేన కరిష్యామహే అని సంకల్పంలో ఉంటుంది, గమనించండి. ఒకవేళ లేకపోతే దాన్ని చేర్చుకోవాలి అన్నమాట. మనం పెద్దల్ని, ఆచార్యుల్ని, గురుదేవుల్ని పెట్టుకుని వారి వెంట మనం కనుక వెళ్ళినట్లయితే ఉపద్రవం మనకి రాదు. ఏదైనా హెచ్చుతగ్గులు వస్తే తట్టుకునేటటువంటి శక్తి ఆ ఆచార్యుడికి ఉంటుంది. ఆ ఆచార్యుడి వెనకాల ఏదో అమ్మ వెనకాలో నాన్న వెనకాలో ఉంటే నాన్న కోసిచ్చిన పళ్ళని తను కొన్ని తినగా మిగిలినవి పంచుకున్నట్లుగా పిల్లలు ఆ సత్ఫలితాన్ని మనం పంచుకోగలుగుతామన్నమాట. సరే, ప్రకృతంలో
సత్యం అనేది చాలా అవసరం. వారు చేసేటటువంటి సంకల్పం నిజమో కాదో ఆ దేవతలు మామూలు మాటల్లో చెప్పాలంటే కన్సిడర్ చేయడం అంటారు కదా, ఆమోదించడం, అంగీకరించడం, ఇది నిజమే అని నమ్మడం ఈ పరిస్థితులు ఎక్కడ ఉండట్లేదు అన్నమాట. ఒకానొక సందర్భంలో పెద్దలు పిల్లల్ని దీవిస్తే, ఆశీర్వచనం చేస్తే ఏమో ఇది ఎంతవరకు నిజమో తెలియకుండా ఉందన్నమాట. కనుక సత్యం లేకపోవడం అనేది పెద్ద దెబ్బ అయిపోయింది, శుచి లేకపోవడం అనేది పెద్ద హాని అయిపోయింది. ఈ రెండింటికంటే ఇంకా మించినది మొదటి మాట ఏమనంటే దయ. తను తన తోటివారు, ఈ ఇద్దరిలో ఈ వైదికమైనటువంటి ధర్మం ఎలా ఉంటుంది అంటే తను కష్టపడినా తనకు కావాల్సిన వారు, తన చుట్టూతా ఉన్నవారు, తనని ఆశ్రయించుకున్న వారందరూ సుఖంగా ఉండాలి, వారు బాగుపడాలి. ఇది వైదిక ధర్మంలో ఉండే మూల సూత్రం. ఈ దయ అనేది ఉన్నప్పుడు మాత్రమే ఇదంతా కుదురుతుంది. లేకపోతే నేను తెల్లవారుజామున లేచి ఇంత కష్టపడి ఇంత పలహారం సిద్ధం చేస్తే మీరు అప్పటికప్పుడు లేచి వచ్చి అమ్మా నా టిఫిన్ ఎక్కడా, కాఫీ ఎక్కడా అని అడుగుతారా అని అనిపించింది అనుకోండి తల్లికి, పిల్లవాడు 7 గంటలకి లేస్తే తల్లి 7:30కి లేస్తానంటుంది. ఇదేమీ సిద్ధం కాదు. అలా కాకుండా శరీర సుఖం వగైరాలు లెక్క చేయకుండా అంత కష్టానికి ఓర్చి వారికి కావాల్సిన దానికంటే ఒక్క క్షణం ముందుగా వారికి కావాల్సిన దాన్ని ఏర్పాటు చేస్తుంది అంటే ఏదేదో వగైరాలుగా మాటలు చెప్పండి, దాని వెనుక ఉన్నది దయ అనే 2 అక్షరాలు. అయితే నా అభిప్రాయం ఏమంటే ఇది మన ఇంటి నుంచి ముందు మొదలవ్వాలి. లోకాన్ని అంతని మనం విశ్వామిత్రుల వారి అంతలాగా ప్రేమించగలిగితే అది ఇంకా చాలా మహనీయమైనటువంటి స్థితి. ఈ రాక్షసుల దగ్గర తన తోటి వారు దెబ్బతినేస్తారు అన్నా కూడా వారికి ఏం లెక్క ఉండదు. గమనించండి, నేను చెప్పేది ఏది అసత్యం కాదు. రావణాసురుడు, ఇంద్రజిత్తు వారిద్దరు తండ్రి కొడుకులు. ఏ తండ్రికైనా సరే తన కొడుకు పట్ల ఎంతో ప్రేమానురాగాలు ఉంటాయి. తను కష్టపడినా వాడిని దక్కించుకోవాలి అని ప్రయత్నిస్తూ ఉంటారు. లోకంలో మనం చూస్తూనే ఉంటాం. కానీ ఒకానొక సందర్భంలో ఇక లాభం లేదు అని నిర్ధారణ అయిపోయిన తర్వాత కూడా ఇంకా ఇంద్రజిత్తుని పణంగా పెట్టి యుద్ధానికి పంపించాడు రావణాసురుడు. ఎంత దుర్మార్గుడు! తన విభీషణుణ్ణి తమ్ముణ్ణి పంపించాడు చంపేసిరా అని, ఎంత దుర్మార్గం! కుంభకర్ణుడు అకాలంలో నిద్ర చేస్తే ప్రమాదం అని తెలుసు, కానీ కుదిపి పట్టి లేపి యుద్ధానికి పంపించాడు. ఎంత దుర్మార్గం! అంటే నా అనే భావన ఎక్కడా లేదన్నమాట. తరతమ భావం, పెద్ద చిన్న అనే గౌరవం ఎక్కడా లేదన్నమాట. కనుక ఈ పరిస్థితుల్లో ఇంతటి దుర్మార్గపు ఆలోచనలకి ఆ చేష్టలకి కారణం ఏమి అంటే నిర్దయ, దయ లేకపోవడం. ఈ దయ లేకపోవడం అనే దానివల్ల మొత్తం పతనమైపోయారన్నమాట. కనుక అన్యాయార్జితమైన దానిని ఏదో ఒకనాడు ఎప్పుడో ఒకప్పుడు పసిగట్టి దాన్ని అంతనీ బట్టబయలు చేసి చిట్ట చివరికి అంతటి వాడు కూడా భికారిగా అయిపోయేలాగా చేస్తూ ఉండడం, లోకంలో అయిపోతూ ఉండడం మనం గమనిస్తూ ఉంటామే. ఆ మాదిరిగా చెప్తారు పెద్దలు, వర్ణిస్తారు వ్యాఖ్యానంలో. తప్పు చేసినప్పుడు, దొడ్డిదారిలో వెళ్ళినప్పుడు, దుర్మార్గంగా ప్రవర్తించినప్పుడు జయం కలుగుతుంది ఖచ్చితంగా, కానీ అది తాత్కాలికమే. కానీ ఆ తరువాత శాశ్వతంగా నెగ్గేది ఎప్పటికీ ధర్మమే. ఈ అధర్మంగా, అన్యాయంగా తనకి శక్తి ఉంది కదా, తన చేతిలో ఉంది కదా, తన హయాం కదా అని దొడ్డిదారిలో ప్రవర్తించినటువంటి వ్యక్తి నేను నెగ్గాను అనే మిడిసిపడినంతసేపు నిలవదు. ఏమని? సమూలంగా నాశనం అయిపోతుంది ఆ వ్యవహారం అంతా అని చెప్తారన్నమాట. దీన్ని ఉదాహరించడం కోసమే మన సీతారాముల కథ వృత్తాంతం. వీటిని అన్నింటినీ వివరంగా చెప్పడం కోసమే రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నులు ఈ కథలన్నీ మనం చెప్పుకోవడం. ఈ వృత్తాంతాన్ని మనం వంట పట్టించుకోని నాడు మనం ఎన్ని గంటలు రామాయణం విన్నా పూర్తిగా నిరుపయోగం. సమయం వృథా, డబ్బు వృథా, సమస్తం వృథా. ఈ విషయాన్ని మనకి తెలియపరచడం కోసం మహర్షి ఏదో వాల్మీకి గారు ఏదో ఒకానొక చేదు మందు పిల్లవాడికి నోటి పట్టిస్తూ ఉంటే వాడు నోరెళ్ళబెట్టి దాన్ని కక్కేస్తాడు కనుక కొద్దిగా తేనె రాసి ఆ తేనె రుచిని ఆస్వాదించేంత లోపుగానే ఈ మందుని నాలిక్కి రాసినట్లుగా అలా చిన్నగా ఆ వేద ధర్మాన్ని చెప్తూ ఉంటారు అన్నమాట. ఏమి దీని వెనకాల ఉన్నటువంటి ఆరాటం, ఆత్రం ఆ మహర్షి గురుదేవులు వాల్మీకి వారికి అంటే దీన్ని గమనించి మనం తప్పటడుగు వేయకుండా అందరం సంతోషంగా సుఖంగా
రకంగా ఉండాలి. ఇది ఒక మాట. రెండోది, ఎవరో తాత్కాలికంగా వేరేలాగా ప్రవర్తించారు అంటే, వారు నెగ్గారు అంటే వారిని మనం ఆదర్శంగా తీసుకున్నట్లయితే, ఏదో అడ్డదారిలో వెళ్ళిన వాడు అక్కడ ట్రాఫిక్లో అర్ధాంతరంగా ఇరుక్కుపోయి ఈ దారి అంతా క్లియర్ అయితే తప్ప వాడు లైన్లోకి రాలేనంతటి స్థితి వచ్చేసి ఇంకా జాగు, ఇంకా ఆలస్యం అయిపోతుంది అని ముందు చూపుతో చేసేటటువంటి ఒకానొక హెచ్చరికలాగా, లోకంలో ఉదాహరణలాగా మహర్షి ఈ పాత్రలన్నింటినీ మనకి చూపిస్తూ నిన్నటి రోజున విశ్వామిత్రుల వారి ద్వారా ఏం పలికించారు అంటే, విశ్వామిత్రుల హృదయాన్ని ఎలా ఆవిష్కరింపచేశారు అంటే, హతౌతౌ విద్ధి రాక్షసౌ, నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను ఆ రాక్షసులు ఇంత భయంకరములైనటువంటి వారైనా సరే వారు దాదాపుగా చనిపోయినట్లే అని చెప్పారనమాట. ఎందుకని? వారిని పరిశీలిస్తే దయ లేదు, సత్యం లేదు, శౌచం లేదు, కనుక మనకి ఇంకేం భయం లేదు అని తాత్పర్యం అన్నమాట. కనుక వ్యక్తి ఎంత జపం చేశాడు, ఎంత తపస్సు చేశాడు, ఎంత పురాణం విన్నాడు, ఎంత రామోపాసనం చేశారు అనేది లెక్క కాదు. ఏదో చెప్తారే, తోట అనేది చిన్నదైనా సరే అది ఎంతటి లక్ష్యాన్నైనా సరే ఛేదించి ప్రాణాలు తీసేయగలుగుతుంది అని చెప్తారే, ఆ రకంగా అంటే దీపం చిన్నదైనా దాన్ని కనుక రక్షించుకోగలిగితే అంతకీ ఆ పరిసరాలకి కాంతి ఇస్తుంది అంటారే. చాలా జాగ్రత్తగా గమనించండి. ఇదే తూట మనం చేత్తో విసిరితే ఒక రకమైనటువంటి లక్ష్యాన్ని చేరచ్చు, బాగా అలవాటుగా ఉన్నవాడు కనుక సంధిస్తే ఒకలాగా లక్ష్యాన్ని చేరచ్చు. మరి ఒక దగ్గర అనుసంధానం చేసి విడిచినట్లయితే ఎంత దూరాన్నైనా సరే అధిగమించి ఎంత దూరమైనా సరే ప్రయాణించి అది లక్ష్యాన్ని ఛేదించవచ్చు. అంటే తూటాలో ఉందా గొప్పతనం, దాన్ని అనుసంధానం చేయడంలో ఉందా? ఈ అనుసంధానం చేసినటువంటి ఈ తూటాకి ఏదైనా ప్రతిబంధకం బలంగా ఉంది అంటే అది వెనక్కి తిరగడం, రివర్స్ అవ్వడం మనం కథంలో అక్కడ గమనిస్తున్నాం కదా. అంటే ఈ రాక్షసుల విషయంలో వారు చేసుకున్నటువంటి ఆ దుర్మార్గపు చర్యలే తన భార్యా పిల్లల పట్ల, తన ఇంటి వారి పట్ల, తన కొడుకు కోడలు వగైరాలు వీళ్ల పట్లే నిర్దాక్షిణ్యంగా వ్యవహరించడం వల్ల ఇప్పుడు చెప్పిన మాట తర్వాత నికరం ఉండదు, తర్వాత చెప్పింది మరొకప్పుడు ఉండదు, శౌచం ఉండదు, ఈ పవిత్రత ఉండదు. ఇటువంటి చేష్టల వల్ల అంత పునాదులు లేని పెద్ద భవంతిని నిర్మించుకున్నట్లుగా అది ఎలా త్వరలో కూలిపోతుందో అలా కూలిపోయేలాంటి అంతస్తులు అంతా ఉన్నటువంటి మెడలను కట్టుకున్నటువంటి వారు అన్నమాట. కనుక వారు ఏర్పరచుకున్నటువంటి ఆ భవంతులన్నీ ఏమీ అనుమానం లేదు కూలిపోతాయి అని చెప్తున్నారన్నమాట మహర్షి. ఈ కథ మనం వినడానిక, వంట పట్టించుకోవడానిక? దీన్ని మనం ప్రతి ఒక్కరం గమనించుకోవాలి. పరమాత్మ ఎంతో పరమ పవిత్రమైన మానవ జన్మని ఇచ్చి మనకి కన్ను ముక్కు చెవి ఇలా పనిచేసేలాగా చేసి దీన్ని వినగలుగుతున్నాము అంటే మనందరం ఒకటిగా ఉండి సమష్టి పరమాత్మ రూపంతో, విరాట్ రూపంతో ఒకటి అయి అందరి నోట ఒకే సమయానికి, ఒకే పుణ్యకాలంలో, ఒకే ధనుర్లగ్నంలో అన్నట్లుగా ఒకే శ్రీరామోపాసనం ద్వారా, ఒకే శ్రీరామనామ జపం ద్వారా లోకమంతా కూడా సుభిక్షం అయ్యేలాగా, అంటే చీకటిగా ఉన్న సందర్భంలో ఏ ఒక్కరో దీపం వేస్తే అటు వంటింట్లో పనిచేసే అమ్మకు, ఇటు చదువుకునే పిల్లవాడికి, మంచం మీద ఉన్నటువంటి మాత్రలు వెతుక్కుంటున్న ముసలమ్మకు, ఇలా వగైరాలుగా అందరికీ ఒక్కసారి వెలుతురు వచ్చినట్లుగా కుదరని వారిని పక్కన పెడితే కుదిరిన వారందరూ సమష్టిగా ఈ పనికి కనుక పాల్పడినట్లయితే మనందరం కూడా కలిస్తే ఒకానొక సంఘటితమైనటువంటి శక్తి కాదా? దీన్ని అంతని మనం మర్చిపోయి మనలో మనమే కుమ్ములాడుకుంటూ వారిని తగ్గించి వీరు హెచ్చుగా భావించి, అలా కాకపోతే నాకు ఎప్పుడు హెచ్చు వస్తుంది, వాడు ఎదిగిపోతున్నాడు అని ఏడుస్తూ మనకి కలిగినటువంటి ఈ మనసా వాచా కర్మణ కాయేన వాచ అని ఈ ఉపకరణాలని చెప్పుకుంటారు కదా, సాధన సామగ్రి, ఈ పరికరాలంతా మామూలు భాషలో చెప్పాలంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని అంటారేమో. ఇటువంటి దాన్ని మనం ఎందుకు ఉపయోగించుకుంటున్నాం, ఎందుకు ఉపయోగించాలి అని పరమాత్మ మనకి వీటిని అందించారు. ఎక్కడో చదువులో ఉన్నటువంటి పిల్లలు, ఏదో వృద్ధాప్యంలో ఉన్నటువంటి పెద్దలు, ఒకానొక కార్యాలయ వ్యవహారాల్లో ఉన్నటువంటి మరొకరు, వీరందరూ వగైరాలు రకరకాలుగా అందులో నిమగ్నం అయిపోయి ఉంటే
కుదిరిన వారైనా సరే కనీసం ఈ ప్రయత్నం చేసినట్లయితే దేశమంతా పరమ సౌభాగ్యంతో ఉండదా? ఏ దేశ పొలిమేరల్లో గడ్డకట్టిపోయేటటువంటి రక్తం కట్టుకుపోయేలాంటి చలిలో ఘోరమైనటువంటి ఎండల్లో కూడా ఆ పహారా కాస్తున్నటువంటి ఆ వీర జవాన్లు, ఆ సైనికులు వారి ప్రాణాలని సైతం పణంగా పెడితే మన ఆత్మరక్షణం ఏమీ మనకి చేతకాని స్థితిలో మనందరం ప్రశాంతంగా కాలక్షేపం చేసేయట్లేదా? కనుక లోకంలో ఉన్న ప్రతి ఒక్కరూ సుఖంగా ఉండాలి అని మనం విశ్వజనీనమైన, సార్వజనీనమైన, సార్వత్రికమైన, సకల ప్రపంచానికి సౌభాగ్యాన్ని ఇచ్చే భావనం ఎప్పుడైతే చేస్తామో అప్పుడే ఈ ప్రయోజనం అంతా మనకి వంట పట్టినట్లు. అప్పుడు నిజంగా వాల్మీకి మహర్షి శభాష్ అని తప్పట్లు కొట్టి సంతోషించేటటువంటి క్షణం వస్తుందన్నమాట. కనుక ఈ రకంగా ఉపదేశం చేసినటువంటి విశ్వామిత్రుల వారు మనం ఇప్పుడు ప్రకృతంలోకి, కథలోకి వస్తే ఒక్కసారి దశరథుల్ని చూస్తే అయ్య బాబోయ్, ఏదో అడుగుతారనుకున్నాం, అవసరమైతే రాజ్యాలైనా రాసిచ్చేద్దాం అని అనుకున్నాం, లేదంటే ఇక్కడే ఉంచుకుని మనం ఉడిగం చేసేరా సరే గురువుగారిని మెప్పిద్దాం అని అనుకున్నాం. ప్రాణాన్ని అడుగుతున్నారు గురుదేవులు, ఎలాగా అన్నట్లుగా. ఒక క్షణం. ఈ మాట విని పిడుగుపడిన తీరులో ఒక్కసారి సింహాసనం మీద కూర్చుండిపోయారన్నట్లు అన్నమాట. ఎందుకంటే చాలా జాగ్రత్తగా గమనించాలి. ఆ దృశ్యం ఎలా ఉంది అంటే ఆ గురుదేవులందరూ వరుసగా ఉన్నారు, బ్రహ్మర్షి విశ్వామిత్రులు ఉన్నారు, దశరథుల వారు సింహాసనం మీద ఉన్నారు. ప్రభువు సింహాసనే ప్రభువు అని శాస్త్రం ఉంది కనుక ఆ మాటను ప్రమాణంగా పట్టుకుంటే దశరథుల వారు సింహాసనంలో ఉన్నారు. గురుదేవుల అనుమతితోనే వారు అక్కడ కూర్చుంటారు అని మనం భావించాలి. విశ్వామిత్రుల వారు మాట్లాడిన సందర్భంలో 2-3 సార్లు ఈ రాముడు అని చెప్పడంలో రాముడు అక్కడే ఉన్నాడు అని మనం గమనించాలి. విశ్వామిత్రుల వారు ఒకానొక ఆసనం మీద, ఉచితాసనం మీద ఉన్నారు అని మనం గమనించాలి. గురుదేవులకి రత్నసింహాసనాలు ఏవైనా తృప్తినిస్తాయా? వారు ఎప్పుడు దర్భాసీనులై ఉంటారు కదా, దర్భాసనమందు ఆసీనులై ఉంటారు కదా. కనుక అలాంటి దర్భాసనం మీద మళ్ళీ ఇంకొక మాట, దర్భేషు ఆసీన దర్భాన్ ధారయమాణ పవిత్రపాణి ప్రాణాను ఆచమ్య అని పెద్దలు ఉపదేశం చేస్తారు. పవిత్రంగా మనం ఏదైనా ఒకనొక పని చెయ్యాలి అంటే దర్భల మీద కూర్చొని దర్భలని చేతపట్టి పవిత్రముండి చేతిలో దగ్గరలో సన్నిహితంగా నీరు పెట్టుకుని ఆచమనం చేసి ప్రాణాయామం చేసి వగైరా ఇలా చెప్పడం తాత్పర్యం. సరే, దాన్ని పరిశీలిస్తే మరి మనకి ఉపదేశం చేసిన మహర్షులే ఆ రకంగా పవిత్రంగా అని చెప్పినప్పుడు వారు ఏదో సోఫాలోనో మరొక సున్నితంగా ఉండే దగ్గర కూర్చుని ఉంటారని మనం అనుకోవడమా? కాదు కదా. కనుక పవిత్రంగా దర్భాసనం మీద కూర్చొని దర్భలని చేతపట్టి గమనించాలి జాగ్రత్తగా. ఒక దగ్గర దండ కమండలాలు, నుదుట ఆ మాదిరిగా ఊర్ధ్వపుండ్రం, అలా ఆ విభూతి రేఖలు, జటలు, ఈ తపస్సుని అంతని ప్రతిఫలింపచేసేలాగా కళ్ళల్లోంచి ఆ గొప్ప దివ్యమైనటువంటి తేజస్సు. ఇది విశ్వామిత్రుల వారి స్వరూపం. అయితే ఈ అడిగిన దానికి అంతవరకు చెప్పలేనంతటి ఉత్సాహంతో పిల్లల్ని తడుపుకుని ఆనందించిన ఆ దశరథుల వారికి ఈ వార్త వినగానే ఒక్కసారిగా ఒళ్ళంతా చెమటలు పట్టినట్లుగా, ఇంకా నిలబడేటటువంటి స్థితి, శక్తి, ఓపిక లేని సందర్భంలో కుర్చీలో కూలబడిపోయినట్లుగా ఆ సింహాసనంలో కూర్చున్న ఆ సందర్భంలో చెప్తారు. మాట గమనించండి. అహం వేద్మి మహాత్మానం రామం సత్యపరాక్రమం వశిష్ఠోపి మహాతేజా ఏ చేమే తపసి స్థితా. ఇంతకు ముందు శ్లోకం నిన్నటి రోజున మనం వివరించేసుకున్నాం. రామాయణం మొత్తం మీద చాలా విలువైనటువంటి కొన్ని మాణిక్యాల్లాంటి అమూల్యములైన శ్లోకములు అనుకునే మహామంత్రాలు ఉన్నాయి. వాటిల్లో చాలా 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 విలువైన వాటిని కొన్నింటిని ఏరితే అందులో ఒకటి అహం వేద్మి మహాత్మానం, తపస్వాధ్యాయ నిరతం అన్నది కూడా అటువంటిదే. మళ్ళీ ఇంతటి విశేషమైనటువంటి వ్యాఖ్యానం చెప్పుకోవడానికి అనువైనది, చెప్పుకోవలసినది ఇయం సీత మమసుత సహధర్మచరీతవ అనేలాంటి సందర్భం. ప్రతీచ్ఛచైనాం భద్రంతే పాణిం గృహ్ణీష్వ పాణిన. సరే, ప్రకృతంలో అహం వేద్మి మహాత్మానం. దశరథ రాముణ్ణి నేను వేద్మి ఎరుగుదును. మామూలు మాటల్లో ఐ నో
అని అర్థం వస్తోందన్నమాట. అహం వేద్మి ఎటువంటి వాడిని? మహాత్మానం మహాత్ముడైన రామం రాముణ్ణి, సత్యపరాక్రమం అసలైన పరాక్రమం కలిగినటువంటి వాణిని. వశిష్ఠోపి మహాతేజాహ, వశిష్ఠోపి అంటే వశిష్ఠుల వారు కూడా ఎరుగుదురు. ఎందుకంటే మహాతేజాహ గొప్ప తేజస్సంపద కలిగినటువంటి వ్యక్తులు. ఏచ ఇమే తపసి స్థితాహ అని ఒక మాట. ఎవరైతే ఇమే ఈ అంటే ఏమి ఆ ఎదురుకుండా ఉండేటటువంటి వారందరికేసి చూసి చెప్పిన మాట. తపసి స్థితాహ తపోనిష్టలో ఉన్నటువంటి వీరంతా కూడా వీరందరూ ఎరుగుదురు. నువ్వు నా కొడుకు పసివాడు, ఇంకా ఆయుధం పట్టడమైనా చేత కాదు. అలాంటి వ్యక్తి బాగా సుశిక్షితులు, బాగా వీర్యవంతులు, అంత నైపుణ్యంతో, అంత కామరూపంతో గుర్తుపట్టలేనంతటి స్థితిలో వచ్చి అంతటి దుర్మార్గపు పనులకి పాల్పడుతున్నారు. మా మహర్షుల్ని చూసిన వారిని చూడడానికి, యజ్ఞం చూడడానికి వచ్చిన వారిని నమిలి తినేస్తున్నారు అని చెప్పే సందర్భంలో అక్కడికి వెళ్ళి యుద్ధం చేయడమా అని అనుకుంటున్నావా? కాదు కాదు, రాముడు గురించి నాకు తెలుసు అని మొదలుపెట్టారన్నమాట. రాముడి గురించి నాకు తెలుసు అని చెప్పడంలో ఒక చిన్న అంతరార్థం ఉంది. దీని గురించి భగవంతుడు మనకిచ్చినటువంటి అవకాశంలో ఎంతవరకు వీలైతే అంతవరకు చెప్పుకుందాం. కానీ ఏ ఒక్కరూ ఈ మధురమైనటువంటి రసాస్వాదనను చెడగొట్టుకోకూడదు. ఒక విషయం, ఇంతటి మహామంత్రాన్ని జారవిరుచుకోకూడదు అశ్రద్ధతోనో, లేదా ఏదో ఒకనొక రాక్షస ప్రవృత్తి మనలో ప్రవేశించి చిత్త చాపల్యంతోనో జాగ్రత్తగా గమనించాలి. అయం బాల ఇది పుత్రే మోహంత్యజ, వీడు పసివాడు అని, పిల్లవాడు అని అతడి మీద మోహాన్ని విడిచిపెట్టు దశరథ. త్వదాత్మజస్య అగ్రే రాక్షసాహ నజీవేయు, నీ పిల్లవాడి ఎదుట ఒక్క రాక్షసుడు కూడా బతికి బట్టకట్టలేడు. కనుక ఇది శపథేన బ్రవీమి, ఒట్టేసి చెప్తున్నాను దశరథ అని చెప్పడం మొదలుపెట్టారన్నమాట. అంటే మొట్టమొదట చెప్పిన మాటల్లో రాముణ్ణి నాకు సహాయంగా ఇవ్వు అన్నారు. ఆ తరువాత ఆశ చూపించారు, రాముడికి బోళ్ళు గొప్ప ప్రయోజనాన్ని కల్పిస్తాను, ముల్లోకాల్లోనూ కూడా ఖ్యాతిని పొందగలుగుతాడు అని చెప్పారు. తరువాతి మాట, ఆ తరువాతి మాట చెప్తున్నారు. ఇంకొక మాట కూడా అన్నారు, ఏమని? రాముడు మాత్రమే వారిని వధించగలడు అని. ఆ తరువాతి మాట చెప్తున్నారు, అహం వేద్మి మహాత్మానం అని మొదలుపెట్టి అన్నమాట. అంటే అంటారు, నేనెరుగుదును అని చెప్పడంలో ఒక తాత్పర్యం, నువ్వు అస్సలు ఎరుగవు అని అన్నమాట. నీకు అస్సలు తెలియదు రాముడి గురించి. కొడుకు కొడుకు, పిల్లవాడు పిల్లవాడు అనుకుంటున్నావా? జ్ఞానవృద్ధాహం మయా రాజన్ బహవః పర్యుపాసితాః. విశ్వామిత్రుల వారు, మీరు మాత్రం ఎలా తెలుసుకోగలిగారు రాముడి గురించి? రాముడు అంతటి మొనగాడా అని అంటావేమో. నేను జ్ఞానంలో వృద్ధులైనటువంటి మహనీయుల్ని అనేక సంవత్సరాల కాలం పాటు అహర్నిశలు రాత్రి పగలు లెక్క చేయకుండా గురువులను సేవించి 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 వారు చేసినటువంటి ఉపదేశాలన్నీ వంట పట్టించుకుని ఆ తత్వం కోసం, ఆ అసలైనటువంటి ఆ పరం బ్రహ్మ కోసం వెతుక్కుంటూ గమనించి గమనించి నేను సాక్షాత్కరించుకున్నాను. అహం వేద్మి, నేను ఎరుగుదును అన్నారన్నమాట. జ్ఞానవృద్ధులైనటువంటి మహనీయులంతా కూడా మయా, నా ద్వారా రాజన్ ఓ దశరథ, బహవః పర్యుపాసితాః, అనేకులు నా చేత ఉపాసింపబడ్డారు. నువ్వు అలా కాదు, నీకేదో అవసరం వచ్చింది, నా అవసరం ఎలా తీరుతుంది అని వశిష్ఠుల వారిని అడిగావు. నా పిల్లలు 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 అని అనుకుని వెంపర్లాడవేవు, ఋష్యశృంగుల వారిని ఆశ్రయించవు, అంతే తప్ప ఈ విధమైనటువంటి ఉపాసనం నీకు లేదు అని ఒక మాట. కనుక నేను ఎరుగుదును అంటే తాత్పర్యమేమి? గురూపాసనాలబ్ధ జ్ఞాన సమాసాదిత పరాపర తత్వ సాక్షాత్కారశ్చ అంటారనమాట. దీనికి ఉపోద్ఘాతం అంటారు అహం వేద్మి అనే మాటలో. బహుశా మనం ఈ పూట అహం వేద్మి అన్నంతవరకు చెప్పుకోగలుగుతామేమో. అక్కడ ముందు మాటగా చెప్తారు, ఏమని? గురువులను ఉపాసించడం ద్వారా లబ్ధమైన జ్ఞానం కలిగినటువంటి నేను ఒక మాట. మళ్ళీ ఇంకొక మాట ఏమని? మనస్సును నేను అనుకున్న దాని యందు లగ్నం చేసి ఏకాగ్రతగా అన్నమాట. యోగ బలం చేత సమాసాదిత పొందబడిన పర అపర తత్వ సాక్షాత్కార. ఏది అసలైన వస్తువు, ఏది అంతగా పనికిరాని తాత్కాలికములైనటువంటి అవసరాలు తీర్చే వస్తువులు, దీన్ని అంతని బాగా ఎరిగినటువంటి వ్యక్తినైన నేను ఎరుగుదుని రాముణ్ణి. ఇది ఒక అన్వయం అన్నమాట. ఆ తర్వాతి మాట అహం వేద్మి అంటే ఏమి? ఇలా చేతికి చూపించి చెప్తున్న మాట. అహం వేద్మి, చేతిలో ఏముంది? దర్భలున్నాయి.
అంటే దర్భపాణి. అటువైపు పరిశీలిస్తే ఈ రాక్షసుల విషయాలు వ్యవహారాలు ఇవన్నీ చెప్పినప్పుడు వెంటనే దశరథులు దేనిని తడువుకుని ఉండొచ్చు? ధనుర్బాణాల్ని కదా. కనుక ఆ సందర్భంలో దశరథుల కేసి చూసేటప్పటికీ ఆ సింహాసనం పక్కనే ఉన్నటువంటి ఆ ధనుస్సుని అలా తడుముతున్నట్లుగా ఉన్న ఆ దృశ్యంతో పరిశీలిస్తే నువ్వు ధనుష్పాణివి, నేను దర్భపాణిని, కనుక నేను ఎరుగుదును, నీకు తెలియదు రాముడి గురించి. అహం వేద్మి దర్భపాణి భవాన్ ధనుష్పాణి. ఒక మాట అహం వేద్మి అంటే ఏమి? జటావల్కలధారి నేను. అహం వేద్మి అన్నప్పుడు నువ్వు ఎరుగవు అని దానికి అర్థం వచ్చేస్తుందన్నమాట. నేను ఎరుగుదును అని చెప్పడంలో నీకు అస్సలు తెలియదు. ఎందుకని ఇలా చూపిస్తే బహుశా సమయానికి అలా కిరీటం సర్దుకునేటటువంటి సందర్భం వచ్చి ఉంటుంది కాబోలు. నువ్వు కిరీట భారాన్ని మోస్తున్న వాడివి, నువ్వు రాముడి అసలు రహస్యాన్ని ఎలా తెలుసుకోగలుగుతావు? నేను దాన్ని అంతని విడిచిపెట్టేసి ప్రశాంతంగా తేలికపాటి జటలతో ఆ జటల్ని సంస్కరించుకోవడం అనేటటువంటి వ్యవహారం కూడా లేకుండా ఉన్న నేను ఎరుగుదును అని ఒకానొక తాత్పర్యం అన్నమాట. మళ్ళీ ఇంకొక మాట అహం వేత్మి ఏమని? ఇంతటి పరిస్థితుల్లో కూడా అంతటి రాక్షసులు అంతటి ఉపద్రవాన్ని కల్పిస్తున్నూ కూడా నేను అక్కడ కోపగించుకోవడానికి మనసు రావట్లేదు దశరథ, వారిని శపించలేకపోతున్నాను దశరథ. ఒక సత్సంకల్పం చేసి లోకమంతా బాగుండాలి అని పూనుకున్న నాకు చేటు చెయ్యాలి అని అనిపించట్లేదు, నా యాగదీక్షకు భంగం. మరి రాముడు చెయ్యొచ్చా అంటారేమో. క్షత్రియుడు పరిపాలించి ప్రజా పాలనం అనేటటువంటి ధర్మాన్ని నిలబెట్టి యాగ సంరక్షణం అనే దాన్ని చెయ్యాలి కనుక క్షత్రియుడుగా రాముడు ఆ పని చెయ్యొచ్చు. యాగదీక్ష తీసుకున్నటువంటి బ్రహ్మర్షిగా నేను అలాంటి పనులకు పాల్పడకూడదు. కనుక అహం వేద్మి సాత్విక ప్రవృత్తితో ఉన్న నేను ఎరుగుదును, నువ్వు రాజస ప్రవృత్తితో ఉన్నావు. ఎందుకు? దశరథుల వారు ఇంకా రాజ్య పరిపాలన చేస్తూనే ఉన్నారు కదా. రాజు అంటేనే రజోగుణ ప్రధానుడు కదా. తర్వాతి శ్లోకాల్లో కూడా వస్తుంది, రాజేంద్రాన్ని సంబోధిస్తారన్నమాట. నేను అత్యంతం సత్వగుణం ప్రధానంగా ఉన్నటువంటి వాడను. నా పరివారం, నా చుట్టూతా ఉండేటటువంటి ఈ మహనీయులంతా నువ్వు రజోగుణం ప్రధానంగా ఉండి అంటే ఏ రకమైనటువంటి సాత్వికతకు అవకాశం లేకుండా కుట్టేయాలి, చంపేయాలి, నరికేయాలి, శత్రువుల్ని చీల్చి చెండాడాలి అనేటటువంటి అంటే పరిపాలనాధికారం అంటే బహుశా అలా ఉంటుంది కాబోలు. కనుక అలాంటి రజోగుణం ప్రధానంగా ఉన్న వాళ్ళలో పెద్ద జట్టుకి నాయకుడిగా ఉన్న ఓ దశరథ అని చెప్పడం తాత్పర్యం అన్నమాట. ఓ రాజేంద్ర, దాన్ని పరిశీలిస్తే ఇక్కడ మనకు వచ్చే అనుభవం ఏమంటే అహం వేద్మి, నేను సాత్విక ప్రవృత్తితో ఉన్నాను కనుక రాముణ్ణి ఎరుగుదును, నువ్వు రాజస ప్రవృత్తితో ఉన్నావు కనుక రాముణ్ణి పూర్తిగా ఎరుగవు అని తాత్పర్యం అన్నమాట. మళ్ళీ ఇంకొక మాట అహం వేద్మి యోగక్రమ జ్ఞానవాన్. సమస్తము సుఖాలు భోగాలు అన్నీ విడిచిపెట్టేసి యోగం అంటే పరమాత్మతో నా మనస్సును ఎలా అనుసంధానం చేయాలో ఈ క్రమాన్ని, ఈ విధానాన్ని, ఈ వరసను ఎరిగినటువంటి నేను ఎరుగుదును రాముణ్ణి. దీనికి వ్యతిరేకంగా భోగక్రమ జ్ఞానవాన్ భవాన్, నువ్వు ఎరుగవు. ఎందుకని? పిల్లలు కలిగేరు ఆనందం, పిల్లలకేవో బొమ్మలు ఇవ్వాలి, వారికి పేర్లు పెట్టాలి, వారికి ఏదో పెళ్లిళ్ళు చేయాలి, వగైరాలు వగైరాలు. ఇవన్నీ ఎందుకు అంటే ఈశావాస్యం చెప్తోంది కదా, ఆత్మనస్తు కామాయ సర్వం ప్రియం భవతి. అమ్మ బాగుండాలి, నాన్న బాగుండాలి, చెల్లెలు బాగుండాలి, భార్య బాగుండాలి, పిల్లలు వగైరాలు, ఇదంతా మనం కోరుకుంటాము అంటే వారంటే మనకి ఇష్టం కనుక. మనకి ఇష్టమైన వాళ్ళు సంతోషంగా నవ్వుతూ ఉంటే అది చూసి మనం ఆనందిస్తాం కనుక అని లౌకికమైన ఆనందాల గురించి చెప్పేటప్పుడు ఒక దగ్గర చెప్తారు, ఆత్మనస్తు కామాయ, నీకు నచ్చి కష్టమైనా సరే నువ్వు అవతలివాడి సుఖాన్ని కోరుకుంటున్నావు. ఏమి నచ్చి? అవతలివాడు నచ్చి కనుక అవతలివాడికి నచ్చిన ఆ సంతోషం, ఆ చిరునవ్వు నచ్చి కనుక నీకు సాక్షాత్తుగా ప్రియం కాదు. నువ్వు ఏదో ఉదారంగా ఏదో త్యాగం చేసినట్లుగా కాదు, నువ్వు ఏ పనికి ఎప్పుడు ఎలా పాల్పడినా సరే నీకు నచ్చే. వేదం కూడా చెప్తుంది ఒక దగ్గర, యజుర్వేదం ఇషిత గోహి కర్మ క్రియతే అంటుందన్నమాట. లోకంలో ఏ ఒక్కరి ద్వారా అయినా ఏ ఒక్కరైనా సరే ఇషితమైన అభిలషితమైన కర్మ చేయబడుతుంది తప్ప నచ్చని పని ఎన్నటికీ ఎవ్వరూ కూడా చేయరు అని తాత్పర్యం. కనుక నువ్వు పిల్లవాడి మేలు, పిల్లవాడి బాగు, పిల్లవాడికి వివాహం, ఇది అది అని అంతా అనుకుంటున్నావు అంటే నీకు నచ్చి నీ లౌకికమైనటువంటి సంతోషం భోగం కోసం ఆ పిల్లవాడిని ఇలా తడుపుతూ ఉంటే, దగ్గరకు తీసుకుంటే, ఆసనం మీద కూర్చోబెట్టుకుంటే, పక్కలో పడుకోబెట్టుకుంటే నీకు లౌకికమైనటువంటి పుత్రానందం. నేను
యోగక్రమాన్ని ఎరిగినటువంటి వ్యక్తిని ఏ మూల ఎక్కడ ఎలా ఉన్నా సరే ఆ పరమాత్మ ఆ వైకుంఠంలో నిత్య నివాసంగా ఉన్నా సరే ఇక్కడే ఉండి, అందుకనే చెప్తారు యోగి ధ్యాన గమ్యం అంటారు కదా. యోగులైన వారు వారి హృదయంలోనే ధ్యానిస్తే అక్కడే ప్రత్యక్షమై వారికి సకల సంతోషాన్ని కలిగిస్తాడు పరమాత్మ అని. కనుక నేను ఎరుగుదును అని చెప్పడంలో తన అభ్యాసం అంతా గుర్తు చేస్తున్నట్లుగా చెప్పిన మాట అన్నమాట. మరి ఇంకొక మాట ఏమనంటే, నేను మోక్షగామినై యాగం చేస్తున్నాను అంటే ఏమి? సకల ప్రజల సుఖం శాంతి కోసం. అంటే ఏమి? నా సుఖాన్ని విడుచుకుని నువ్వు నీ సుఖాన్ని విదులుకోలేక నీ కొడుకుని విదులుకోలేకపోతున్నావు. నీకు నాకు తేడా అది. కనుక నేను ఎరుగుదును, అహం వేద్మి రాముణ్ణి అని అన్నారన్నమాట. మరి తరువాతి మాట, ధర్మము, అర్థము, కామము, మోక్షము అని 4 పురుషార్థాలు కదా. వీటిల్లో మొట్టమొదటిది ధర్మము, ఆఖరిది మోక్షము. ఇవి 2 నాకు కావాలి అని అనుకుంటున్నాను. లోకానికి అంతకీ ధర్మం కావాలి, ఆ యాగదీక్ష పట్టేను. నాకు మోక్షం కావాలి, కనుక రాముణ్ణి ఆశ్రయిస్తున్నాను. కనుక ధర్మ మోక్షములు అనే 2 పురుషార్థములు ప్రధానంగా ఉన్నవాడిని నేను. మరి నువ్వు ఏది ఎలా సంపాదించవచ్చు, ఏ ఆనందం ఎలా పొందొచ్చు అని చెప్పి ఇదైతే ఇంకా బాగుంటుందేమో, అదైతే ఇంకా బాగుంటుందేమో అని అర్థకామపరుడుగా ఉన్నావు నువ్వు. కనుక ఈ చతుర్విధ పురుషార్థాల్లో ధర్మ మోక్షపరుడనైన నేను మాత్రమే ఎరుగుదును. పైకి కనిపించేలాంటి దృష్టి ఒకటి, తన ఆలోచన అంతా లౌకికములైనటువంటి వాటి మీదే ఉన్నప్పుడు తన ప్రవృత్తి, తన ఆలోచన ఒకటి, అంతరమైనటువంటి దృష్టికోణం ఒకటి. అప్పుడు అంతర్లీనమైన ఆ పరమాత్మ సాక్షాత్కారం కలుగుతుందన్నమాట. కనుక నేను ఎరుగుదును రాముణ్ణి అని చెప్పడం తాత్పర్యం. తర్వాతి మాట ఒక మాట ఏమని, నేను స్వార్థ బుద్ధి లేనివాడను. మరి నువ్వు నా కొడుకు 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 అనుకుంటూ నా సంతోషం నా సుఖం అనుకుంటూ పట్టుకుని అలా వెళ్ళాడుతున్నావు అన్నారనమాట. ఎందుకని ఈ మాట చెప్పాల్సి వచ్చింది అంటే, నేను నా స్వార్థమే చూసుకున్నట్లయితే ఇంతటి బ్రహ్మర్షి పదాన్ని పొంది ఏదో రకరకాలుగా అగచాట్లు పడుతూ కూడా ఆ రాక్షసుల చర్యల వల్ల విసిగి 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 నీరసించిపోయి నిట్టూర్పులతో నీ దగ్గరికి రాను కదా. అయినా సరే ఇంకా ఎందుకు వచ్చాను అంటే, రాముణ్ణి అండగా పెట్టుకునైనా సరే ఆ ప్రక్రియను పూర్తి చేయాలి అనే తాపత్రయంతో కదా. అంటే ఏమి? నా స్వప్రయోజనాన్ని విదులుకున్నాను. ఒక మాట ఇంకా చెప్పాలంటే చాలా పెద్ద స్వార్థం విశ్వామిత్రుడిది. ఏమి? లోకంలో ఉన్నవారంతా తనవారు అంటే సంస్కృతంలో అంత మ్యాజిక్, అంత మాయ ఉంటుందన్నమాట. స్వశబ్దానికి స్వకీయులు అని కూడా అర్థం. స్వకీయుల అందరి యొక్క అర్థం పరమ ప్రయోజనమే, తన ప్రయోజనంగా కలవాడు. కనుక విశ్వామిత్రుడు కేవలం దశరథుల వారు తన ప్రయోజనం మాత్రమే, తన సుఖం తన సంతోషం మాత్రమే కోరుకుంటున్న వ్యక్తి కనుక స్వార్థపూరితంగా ఆలోచిస్తున్నారు అని చెప్పారనమాట. విడిచిపెట్టట్లేదు ఆ పిల్లవాడిని. ఆ సింహాసనంలో కూర్చున్న ఆ ముఖ కవళికలు, ఆ పరిస్థితి సందర్భం అంతా పరిశీలిస్తే విశ్వామిత్రుల వారికి వారి మనోగతం అర్థమైనట్లుగా ఒక్కొక్క వ్యాఖ్యానం చెప్పడానికి, విశ్వామిత్రుల హృదయానికి ఆవిష్కరించడానికి చెప్పిన వాల్మీకి మహర్షి చెప్పిన మాట ఏమని, అహం వేద్మి మహాత్మానం. ఆ తరువాత ఒక్క మాట ఏమనంటే, నేను రాజుగా పుట్టి రాజర్షిగా ఎదిరిగి బ్రాహ్మణోత్తమునిగా ఆ బ్రహ్మ సంస్కారాన్ని పొంది చిట్ట చివరికి బ్రహ్మర్షిగా పరిణమించిన నేను ఎరుగుదును అని తాత్పర్యం అన్నమాట. మరి నువ్వు ఒకనొక సామాన్యమైనటువంటి క్షత్రియుడిగా పుట్టి ఆ పరిపాలనానికే పరిమితమైపోయినటువంటి వ్యక్తివి నువ్వు ఎరుగవు రాముడి అసలు తత్వాన్ని అని చెప్పడం తాత్పర్యం. ఇంకొక దగ్గర చెప్తారు, గర్భభూతా తపోధనా రామస్య గర్భభూత అహం. నువ్వు రాముడు 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 అని దగ్గరికి లాక్కుంటున్నావు కదా, ఆ సన్నివేశం అలా ఉందన్నమాట. మేమందరం తపోధనులం. తపస్సే మా నగదు, పెద్ద నగదు, ఏ లోకంలో అయినా సరే చెల్లేటటువంటి నగదు. ఈ రకమైనటువంటి తపస్సే అంటే పరమాత్మ గురించి ఆలోచన, పరమాత్మనే ధ్యానించుట, పరమాత్మకు సంబంధించినటువంటి తనకు ప్రీతి అయినటువంటి ఆ వ్యవహారాలంతా చేయుట అనే తపస్సు ధనంగా కలిగినటువంటి వ్యక్తులంతా కూడా పరమాత్మ వీరనందరినీ కూడా పరమాత్మ ఒకలా భావిస్తాట. ఎలా అంటే, ఒకానొక గర్భిణి నిండు చూలాలు ఉందనుకోండి, శక్తి లేకపోయినా ఓపిక లేకపోయినా స్తోమతలు వగైరాలు ఏ రకంగా ఉన్నా ఏ పరిస్థితుల్లో ఉన్నా తన గర్భాన్ని కాపాడుకుంటూ ఎన్ని నొప్పులు వస్తున్నా భరిస్తూ ఏ విధమైనటువంటి చిన్నపాటి హాని కూడా దానికి కలగకుండా, ఒత్తిడి తగలకుండా అలా కాచుకుంటూ ఒపలేని గర్భాన్ని సైతం మోస్తూ అలా వేదన అనుభవిస్తూ కాచుకుంటూ ఉంటుంది. ఆ రకంగా తపోధనులందరూ పరమాత్మకు గర్భం లాంటి వారట. ఒక గర్భిణిగా ఉన్నటువంటి నిండు చూలాలు తన గర్భాన్ని ఎలా ఎంత
ఎంత ప్రియంగా ఎంత ప్రేమగా, ఏమండి ఒకసారి చెయ్యవేయండి, పిల్లవాడు లోపల కదులుతున్నాడు గమనించండి అని మురిసిపోతూ ఆ తన్నులను సైతం తట్టుకుంటూ ఉంటుందో, ఆ రకమైన అంతకంటే ఇంకా చెప్పడానికి ఉదాహరణమే దొరకలేదన్నమాట శృతికి. గర్భభూతా తపోధనా, మేము పరమాత్మకు ఆ రాముడికి అంతటి గర్భభూతులం కనుక రాముడు మా వెంట వస్తే రాముడికి ఏమాత్రం దుఃఖం లేదు, నిన్ను విడిచి ఉండలేడనుకుంటున్నావేమో రాముడు అని చెప్పడం తాత్పర్యం అన్నమాట. మరి నీవో రాముడే నా కడుపున పుట్టాడు అని అనుకుంటున్నావు కనుక నీకు నాకు ఉన్నటువంటి వ్యత్యాసం అది. కనుక అహం వేద్మి, రాముడికి గర్భభూతంగా ఉన్నటువంటి తపోధనుడనైన నేను ఎరుగుదును అని తాత్పర్యం అన్నమాట. ఇక్కడి వరకు అహం నేను వేద్మి తెలుసుకున్నాను రాముణ్ణి అనే అర్థాన్ని చెప్పుకున్నాం. ఇటుపైన అహం అనేది విష్ణు సహస్రనామాల్లో కూడా ఉంది కదా, అహహ సంవర్తకో వన్హి అని. ఆ వ్యాఖ్యానాన్ని రేపటి రోజున వివరించుకుందాం. ఇదే అసలైన ఉపాసనం, ఇదే మన జీవితానికి సాఫల్యం. ఏమి? ఆ పరమాత్మను గురించిన 4 మాటలు భక్తిగా, ఇష్టంగా, శ్రద్ధగా, విశ్వాసంతో వినడం. ఈ రకమైనటువంటి ఉపాసనం కలిసికట్టుగా మనందరం చేసిన నాడు ఖచ్చితంగా విశ్వజనులందరికీ శ్రేయస్సునిస్తాడు ఆ పరమాత్మ. దానికే కంగణం కట్టుకుని ఉన్నాడు. కనుక ఈ విధమైనటువంటి పుణ్యానికి ఎప్పటికీ లోటు రాకుండా ఇంతటి పుణ్యం చేయించి ఈ పుణ్యానికి అంతంతగా కావాల్సిన అన్ని సత్ఫలితాల్ని ప్రసాదించి లోకంలో ప్రతి ఒక్కరిని రక్షించుగాక రక్షించుగాక రక్షించుగాక. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. హరయే నమః. స్వస్తి. పారాయణ చేసుకుందాము. నచపుత్రకృత స్నేహం కర్తుమర్హసి పార్థివ అహం తే ప్రతిజానామి హతౌ తౌ విద్ధి రాక్షసౌ అహం వేద్మి మహాత్మానం రామం సత్యపరాక్రమం వసిష్ఠోపి మహాతేజాః ఏ చే మే తపసి స్థితాః ఇత్యార్షే శ్రీమద్ రామాయణే బాలకాండే ఏకోనవింశ సర్గే శ్లోకద్వయం. విశ్వామిత్రుడు వచ్చి రామచంద్రమూర్తిని తనతో పాటు యాగ సంరక్షణ చేయడానికి పంపించమని అడిగితే ఆ దశరథ మహారాజు యొక్క మనస్సు ఎలాగా విలవిల్లాడుతోంది అనే విషయాన్ని తెలుసుకున్నవాడై, మరి తాను అడిగినటువంటి దానికి దశరథ మహారాజు ఎదురు చెప్పకుండా అడ్డు చెప్పకుండా రామచంద్రమూర్తిని పంపించాలి కాబట్టి ఈ విషయాలన్నీ కూడా చెబుతూ ఉన్నాడు. ఎందుకంటే నసంశయం అనారుహ్య నరో భద్రాణి పశ్యతి సంశయం పునరారుహ్య ఇది జీవతి పశ్యతి అని అన్నట్లుగా ఏదైనా మహత్తరమైనటువంటి కార్యం చేయాలి అంటే, ఏదైనా శుభకార్యం చేయాలి అన్నా సరే మనసులో అనేకమైనటువంటి విఘ్నములు తోస్తూ ఉంటాయి. ముందు సంశయమే కలుగుతుంది. మరి ఆ సంశయంగా కలగకుండా మనకు అసలు ఆ శుభం అనేదే ప్రాప్తించదు. మరి సంశయంతోనే ప్రాప్తిస్తుందంటే సంశయం పునరారుహ్య, ఆ సంశయం గనక తీర్చుకున్నట్లయితే, ఆ సంశయాన్ని నివృత్తి కనుక చేసుకున్నట్లయితే మనం పొందవలసినటువంటి శుభాలన్నీ కూడా పొందగలుగుతాము. కాబట్టి దశరథ మహారాజు యొక్క మనస్సులో ఉన్న సంశయాలన్నింటినీ కూడా విశ్వామిత్ర మహర్షి తనంతట తానుగా స్వయంగా నివృత్తి చేయటానికి రామచంద్రమూర్తి యొక్క గొప్పతనాన్ని ప్రతిపాదిస్తూ ఉన్నాడు. మరి అటువంటి శ్లోకాలను చక్కగా మనం పారాయణ చేసుకున్నాము. ఇక ఇప్పుడు ఫలశ్రుతి నుండి మంగళాంతం వరకు మనందరము కలిసి పారాయణ చేసి ఈ కార్యక్రమాన్ని సుసంపన్నం చేసుకుందాము. ఫలశ్రుతి కుటుంబ వృద్ధిం ధనధాన్య వృద్ధిం శ్రియశ్చ ముఖ్యా సుఖముత్తమంచ శ్రుత్వా శుభం కావ్యమిదం మహార్థం ప్రాప్నోతి సర్వాం భువిజార్థ సిద్ధిం. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ శ్రీమద్యోగవాసిష్ఠే ఉత్పత్తి ప్రకరణే ఏకోనసప్తతితమః సర్గః. శ్రీవసిష్ఠ ఉవాచ అథ వర్షసహస్రేణ తాం పితామహ ఆయయౌ దారుణం హి తపస్సిద్ధ్యై విషాగ్నిరపి శీతలః మనసైవ ప్రణమ్యైనం సా తథైవ స్థితా సతి
को वरः क्षुच्छमायालम् इति चिन्तान्विताभवत् आस्मृतम् प्रार्थयिष्येऽहम् वरमेकमिमम् विभुम् अनायसी चायसी च स्यामहम् जीवसूचिका अस्योक्त्याद्विविधा सूचिः भूत्वा लक्ष्यामिषाम्यहम् प्राणिनाम् सह सर्वेषाम् हृदयम् सुरभिर्यथा यथाभिमतमेतेन ग्रसेयम् सकलम् जगत् क्रमेण क्षुद्विनाशाय क्षुद्विनाशः परम् सुखम् इति सञ्चिन्तयन्तीन्ताम् उवाच कमलादयः अन्यादृश्यास्तथा दृष्ट्वा स्तनिताभ्ररवोपमम् ब्रह्मोवाच पुत्रिकर्कटिके रक्षः कुलशैलाभ्रमादिके उत्तिष्ठत्वम् तु दुष्टोऽस्मि गृहाणाभिमतम् वरम् कर्कट्युवाच भगवन्भूतभव्येश स्यामहम् जीवसूचिका अनायसी चायसी च विधेर्पयसि चेद्वरम् श्रीवसिष्ठ उवाच एवमस्मिति तामुक्त्वा पुनराह पितामहः सूचिकासोपसर्गात्वम् भविष्यसि विसूचिका सूक्ष्मया मायया सर्वलोकहिंसाम् करिष्यसि दुर्भोजना दुरारम्भाः मूर्खा दुश्चितयश्च ये दुर्देशवासिनो दुष्टाः तेषाम् हिंसाम् करिष्यसि प्रविश्या हृदयम् प्राणैः पद्मप्लीहादिबाधनात् वातलेखात्मिका व्याधिः भविष्यति विसूचिका सगुणम् विगुणम् चैव जनमासादयिष्यसि गुणान्वितचिकित्सार्थम् मन्त्रोऽयन्तु मयोच्यते ब्रह्मोवाच हिमाद्रेरुत्तरे पार्श्वे कर्कटी नाम राक्षसी विसूचिकाभिधाना सा नाम्नाप्यन्यायबाधिका तस्याः मन्त्रः ॐ ह्रीं ह्रां ह्रीं ह्रां विष्णुशक्तये नमः ॐ ह्रीं ह्रां ह्रीं ह्रां विष्णुशक्तये नमः ॐ ह्रीं ह्रां ह्रीं ह्रां विष्णुशक्तये नमः ॐ नमो भगवति विष्णुशक्तिमेनाम् ॐ हर हर नय नय पच पच मध मध उत्सादय उत्सादय दूरे कुरु स्वाहा हिमवन्तम् गच्छ जीवा सह 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 चन्द्रमण्डलगतोऽसि स्वाहा ॐ नमो भगवति विष्णुशक्तिमेनाम् ॐ हर हर नय नय पच पच मध मध उत्सादय उत्सादय दूरे कुरु स्वाहा हिमवन्तम् गच्छ जीवा सह 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 चन्द्रमण्डलगतोऽसि स्वाहा ॐ नमो भगवति विष्णुशक्तिमेनाम् ॐ हर हर नय नय पच पच मध मध उत्सादय उत्सादय दूरे कुरु स्वाहा हिमवन्तम् गच्छ जीवा सह 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 चन्द्रमण्डलगतोऽसि स्वाहा इति मन्त्री महामन्त्रम् यस्य वामकरोदरे मार्जयेदातुराकारम् तेन हस्तेन संयुतः हिमशैलाभिमुख्येन विद्रुतान्ताम् विचिन्तयेत् कर्कटीम् कर्कशाक्रन्दाम् मन्त्रमुद्गरमर्दिताम् आतुरम् चिन्तयेच्चन्द्रे रसायनहृदि स्थितम् अजरामरणम् युक्तम् मुक्तम् सर्वाधिविभ्रमैः साधको हि शुचिर्भूत्वा स्वाचान्तः सुसमाहितः क्रमेणानेन सकलाम् प्रोच्छिनत्ति विसूचिकाम् इति गगनगतः त्रिलोकनाथः गगनगसिद्धगृहीत सिद्धमन्त्रः गतः उपगतशक्रवन्द्यमानः निजपुरम् अक्षयम् आयम् उज्ज्वलश्रीः इति श्रीमद्योगवासिष्ठे
उत्पत्ति प्रकरणे 69तमः सर्गः। अथ धन्वन्तरि ध्यानम् अच्युतानन्त गोविन्द विष्णो नारायणामृत रोगान् मे नाशयाशेषान् आशु धन्वन्तरे हरे आरोग्यम् दीर्घमायुष्यम् बलम् तेजोधियम् श्रियम् स्वभक्तेभ्योऽनुगृह्णन्तम् वन्दे धन्वन्तरिम् हरिम् धन्वन्तरेरिमम् श्लोकम् भक्त्या नित्यम् पठन्ति ये अनारोग्यम् न तेषाम् स्यात् सुखम् जीवन्ति ते चिरम्। ॐ नमो भगवते वासुदेवाय धन्वन्तरये अमृतकलशहस्ताय वज्रजलौकहस्ताय सर्वामय विनाशनाय त्रैलोक्यनाथाय महाविष्णवे स्वाहा। ॐ वासुदेवाय विद्महे सुधाहस्ताय धीमहि तन्नो धन्वन्तरि प्रचोदयात्। अथ नवग्रह प्रार्थना आरोग्यम् पद्मबन्धुर्वितरतु नितराम् सम्पदम् सीतरश्मिः भूलाभम् भूमिपुत्रः सकलगुणयुताम् वाग्विभूतिम् च सौम्यः सौभाग्यम् देवमन्त्री विभुभयशमनम् भार्गवः शौर्यमार्गिः दीर्घायुः सैंहिकेयः विपुलतरयशः केतुः आचन्द्रतारणम् अरिष्टानि प्रणश्यन्तु दुरितानि भयानि च शान्तिरस्तु शुभम् मेस्तु ग्रहाः कुर्वन्तु मङ्गलम्। अथ क्षमा प्रार्थना यदक्षरपदभ्रष्टम् मात्राहीनम् च यद्भवेत् तत्सर्वम् क्षम्यताम् देव नारायण नमोऽस्तु ते। अथ भगवत्समर्पणम् कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलम् परस्मै नारायणायेति समर्पयामि। अथ मङ्गलम् श्रियः कान्ताय कल्याणनिधये निधयेद्धिनाम् श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम्।